వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మన వ్యాపారస్తులకి అస్సలు ఏటి గిట్టుబడి అవ్వట్లేదు. 10,000 ఇస్తున్నాడు, ఆ 10,000 కూడా ఇవ్వట్లేదు జగన్. మన వ్యాపారస్తులకి చాలా దెబ్బ అవుతుంది. దయచేసి ఈ ప్రభుత్వం నమ్మకంగా నేను హెచ్చరిస్తున్నాను. రేట్లు బాగా పెరిగిపోవడం కస్టమర్ కొనడానికి కూడా కష్టం అయిపోతుంది. ప్రతి వస్తువు కూడా 100, 150, 200 అంటే సామాన్య కస్టమర్ కొనడానికి కొంచెం కష్టంగా ఉంది. సాగుకర్లకి రేట్లు అప్పులు పెరిగిపోతున్నాయి. మాకైతే కూల్ డబ్బులు కూడా రావడం లేదు. అవతల పని ఉంటేనండి అవతల కొంటారు కదండి. వస్తే పని లేదు, వాడు రూపాయి సాయంత్రం వెళ్ళేటప్పుడు ఏదో కొనుక్కొని వెళ్ళిపోయాడు ఎన్నాళ్ళు. ఇప్పుడు ఎవరికి కూడా పనులు లేవు సరిగా. అసలు కూలి కూడా రావట్లే. ఇవాళ ఇంతకు ముందు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. రోజు వస్తే 300, 400 కూలీ వస్తే దాని వల్ల ఏముంది 70 రూపాయలు, 80 రూపాయలు బియ్యము, నూనె ప్యాకెట్, ఇంట్లో పిల్లల చదువులు, ఇంట్లో ఖర్చులు ఇవన్నీ బాగా పెరిగినాయి. మాకు చేయూత ఏం దొరకలేదండి. ప్రభుత్వం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి. అన్ని నిత్యావసర సరుకులు బాగా రేట్లు పెరిగిపోతున్నాయి. కరెంటు బిల్లు కూడా పదే పెరిగిపోతా ఉంది. జనాల్లో కూడా కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఇంతకు ముందు ఉన్న బిజినెస్ ఇప్పుడు లేదు. మంచి ఎండాకాలంలో కూడా బిజినెస్ లేదంటే కారణం అంటే జనాల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది.